లూకాసువార్త 21 అధ్యాయం చదువుతున్నాము, 4వ వచనం. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి, తమకు కలిగిన సమృద్ధి అది వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు వేశారు. నీకు ఆస్తి ఉంది, అవసరమైతే 1000 రూపాయలు వేస్తావు, ఇంకా బోల్డ్ ఉంది నీ ఆస్తి కానుక. నీకు డబ్బు ఉంది, 2000 వేసావు, ఇంకా బోల్డ్ డబ్బు ఉంది. 10,000 2000 అయితే పెద్ద నష్టమా? అర్థమైందా? 10,000లో 2,000 కానుకిస్తే ఇంకా నీకెంత మిగిలింది? 8,000 మిగిలింది. 20,000 తెచ్చావు, 10,000 కానుకిచ్చావు, ఇంకెంత మిగిలింది? నీకే 10,000 మిగిలింది. అది పెద్ద నష్టమా? అది ఒక బీద బెదవరాలు వేసిన కానుకను కూడా చూశారు. ఏ కానుక నచ్చిందో మరి. ఎందుకంటే డబ్బున్నోడు ఇచ్చే విధానం వేరు, లేని వాళ్ళు ఇచ్చే విధానం వేరు. మనస్ఫూర్తికి ఇచ్చేవాళ్ళు వేరు, అననే సత్వరలుగా ఆలోచించి ఇచ్చేవాళ్ళు వేరు. ఇక్కడ వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు కానీ ఈమైతే సమృద్ధిలో నుండి కాదు. మరి దేనిలో వేసింది? జీవితమే వేసేసింది. అంటే జీవనమంతా అంటే తినడానికి ముందు అందించేసింది. కానీ దేవునికి మాత్రం వేసేసేదంతా వేసేయాలి. ఎందుకంటే బ్రతికి ఎలాగైనా ఈ భూమి మీద బ్రతికి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని బీద వెధవరాలు 2 కాసులు తనకున్నవి అవి పూర్తిగా ఇచ్చేసింది. నష్టపోయిందా లాభపడిందా మీరు చెప్పండి. నష్టపోయిందా? ఏంటి లాభం? దానికి ఏంటన్న లాభం మీరు చెప్పండి. ఏం లాభం ఉందని దాన్ని ఎందుకు కాల్కులేట్ చేసింది? నాకు కూడా పరలోకం దేవుడు ఇస్తాడు.